చిన్నప్పుడు 16-17 సంవత్సరాల్లో నువ్వు ఈ గంజాయి తాగటం వల్ల, లేకపోతే ఈ సారాయి తాగటం వల్ల, లేకపోతే ఇలాంటి ఒక రకమైన మత్తు అనేది, ఉదాహరణకు అది హీరోయిన్ కావచ్చు, అది మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే మతం కావచ్చు. ఓకే, మతం కూడా ఒక మత్తే. ఇలాంటివి ఏవైనా సరే మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ మనిషి ఏదో సాధించాలనుకొని మనిషిగా దేవుని యొక్క స్వరూపం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా డిసింటిగ్రేట్ అవుతాడు. రోజు రోజుకు ఆ దాన్ని కోల్పోతూ జీవోత్సవంలో మారతాడు. ఎంతోమంది ఈ రోజుకు కూడా 40 సంవత్సరాల్లో పళ్ళన్నీ ఊడిపోవటం, జుట్టంతా వెళ్ళిపోవటం, బక్క చిక్కిపోవటం, ఒక జీవోత్సవంలాగా అలా పడి ఉండటం. దానికి కారణం ఏమిటి అని అంటే అబ్యూజ్ ఆఫ్ ఆల్కహాల్, అబ్యూజ్ ఆఫ్ ఈ మాదక ద్రవ్యాలు. అంటే ఒక మనిషి దేవుడు తనకిచ్చినటువంటి డిగ్నిటీని, దేవుడు తనకిచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయే విధంగా ఈ వస్తువులు ఆయన పైన ప్రభావం చూపుతున్నాయి.